Hi everyone. Am I audible? సో వినిపిస్తే ఒకసారి అన్మ్యూట్ చేసి రియాక్ట్ అవ్వండి. దెన్ we will start our class. Hello. Pavani, Vaishnavi, Vanishri and సో వినిపిస్తే ఒకసారి రియాక్ట్ అయితే మనం క్లాస్లోకి వెళ్దాం. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ మైక్స్. ఎనీవన్? ఓకే. సో ఈరోజు క్లాస్ చెప్పే ముందు ఒకసారి ఎస్టర్డే ఏం చెప్పామో చూద్దాం. స్క్రీన్ షేర్ అవుతుందా? నా స్క్రీన్ షేర్ అవుతుందా? Yes, ma'am. Yes, ma'am. ఓకే, థ్యాంక్ యూ. సో ఎస్టర్డే వచ్చేసరికి మనం ఆపరేటర్స్ లో అసైన్మెంట్ ఆపరేటర్స్ చూసాం. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ లో నాకు ఏమేమి ఉన్నాయి? జస్ట్ అన్మ్యూట్ యువర్ మైక్స్. సో నాకు అసైన్మెంట్ ఆపరేటర్స్ లో ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, ఇంటూ ఈక్వల్ టు, డివిజన్ ఈక్వల్ టు అండ్ మాడ్యులో డివిజన్ ఈక్వల్ టు ఉంది. సో ఈక్వల్ టు అనే ఆపరేటర్ ని నేను అసైన్ చేయడానికి, ఏదైనా ఒక వాల్యూని వేరియబుల్ కి అసైన్ చేయడానికి యూస్ చేస్తా. ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, మల్టిప్లికేషన్ ఈక్వల్ టు, మాడ్యులో ఈక్వల్ టు అండ్ మాడ్యులో డివిజన్ ఈక్వల్స్ టు నేను దేనికి యూస్ చేస్తా అంటే ఇక్కడ రాశాను చూడండి. ఏ ప్లస్ ఈక్వల్ టు 10 ఇస్ మనం ఏ స్టేట్మెంట్ కి షార్ట్ కట్ గా వాడుకుంటామంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 10. దెన్ ఏ మైనస్ ఈక్వల్ టు 10 అనేది ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 10. దెన్ ఏ ఇంటూ ఈక్వల్ టు 10 అనేది ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ 10. జస్ట్ లైక్ వీటన్నిటికి నేను షార్ట్ కట్ గా ఇలా రాసుకోవచ్చు, అంతేనా? సో అసైన్మెంట్ ఆపరేటర్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. దెన్ రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ దేనికి యూస్ చేస్తాం? ఏవైనా టూ వాల్యూస్ ని మనం కంపేర్ చేయాలి అనుకున్నప్పుడు మనం రిలేషనల్ ఆపరేటర్స్ వాడతాం. సో రిలేషనల్ ఆపరేటర్స్ లో మనకి ఏమేమి అవైలబుల్ గా ఉన్నాయి? సో గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్ అండ్ లెస్ దాన్ ఈక్వల్ అండ్ డబుల్ ఈక్వల్ అండ్ నాట్ ఈక్వల్. సో వీటన్నిటిని ఎలా యూస్ చేయాలో చూసారా ఒకసారి? సో ఒకవేళ నిన్న క్లాస్ వినకపోతే ఒకసారి రికార్డింగ్ ని మళ్ళీ ఒకసారి వినండి. సో నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్ తర్వాత మనకు వచ్చిందే లాజికల్ ఆపరేటర్స్. సో లాజికల్ ఆపరేటర్స్ లో మనకి చూసుకుంటే ఎండ్ అండ్ ఆర్ ఉంటాయి. సో ఎండ్ అనేది మనం ఏ సింబల్ తో రిప్రజెంట్ చేస్తాం? ఎనీవన్? సో ఎండ్ అనే ఆపరేటర్ ని మనం డబుల్ యాంపర్సెంట్ సింబల్ తో రిప్రజెంట్ చేస్తాం. అండ్ ఆర్ అనే ఆపరేటర్ ని లైక్ రెండు వర్టికల్ లైన్స్ తో రిప్రజెంట్ చేస్తాం. సో ఎండ్ అనే ఆపరేటర్ మనకి ఎలా ఇస్తుందంటే టూ కండిషన్స్ తీసుకుంటే, టూ ఆర్ మోర్ ఎన్ని కండిషన్స్ తీసుకున్నా, సో నాకు కండిషన్స్ అన్ని ట్రూ అయితేనే నాకు ఎండ్ ఆపరేటర్ ట్రూ రిటర్న్ చేస్తారు. మన దగ్గర ఉన్న అన్ని కండిషన్స్ లో ఏ ఒక్కటి ఫాల్స్ రిటర్న్ చేసినా నాకు మొత్తం అవుట్పుట్ లో ఫాల్స్ వస్తుంది.
సో ఆర్ ఆపరేటర్కి వచ్చేసరికి నాకు కండిషన్స్ లో నా దగ్గర ఉన్న కండిషన్స్ లో ఏ ఒక్కటి ట్రూ రిటర్న్ చేసినా నాకు మొత్తం అవుట్పుట్ ట్రూ వస్తుంది. సో మొత్తం అన్ని ఫాల్స్ అయిపోతే నాకు అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను. సో ఒకసారి చూడకపోయినా నేను క్లాస్ వినకపోయినా మళ్ళీ ఒకసారి చూడండి. దెన్ దీని తర్వాత నాకు ఏం ఆపరేటర్స్ ఉన్నాయి? సో ఈ రోజు క్లాస్ చాలా ఇంపార్టెంట్. ముందు ముందు చాలా నెక్స్ట్ మనం చెప్పుకునేది బిట్ వైజ్ షిఫ్ట్ అండ్ యూనరీ అండ్ టర్నరీ. ఇవేంటంటే చాలా ఇంపార్టెంట్. క్లాస్ చెప్పేటప్పుడు వింటేనే క్లియర్ గా అర్థమవుతుంది. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉండుంటే ఒకసారి మెసేజ్ చేసి క్లాస్ లో జాయిన్ అవ్వమని చెప్పండి. సో సో నెక్స్ట్ వచ్చేదే నాకు బిట్ వైజ్ ఆపరేటర్స్. సో బిట్ వైజ్ ఆపరేటర్స్ చెప్పుకునే ముందు ఫస్ట్ మనం బిట్ వైజ్ ఆపరేటర్స్ దేనిపైన ఆపరేట్ చేస్తుంది అంటే మనకి బైనరీ నంబర్స్ విన్నారా? బైనరీ నంబర్స్ అని ఎక్కడైనా విన్నారా? సో మెషిన్ లాంగ్వేజ్ ఓన్లీ మెషిన్ అనేది జీరోస్ అండ్ వన్సే అండర్స్టాండ్ చేసుకుంటది. ఇవన్నీ ఎప్పుడైనా విన్నట్టు అనిపిస్తుందా? 0 and 1. సో బైనరీ అంటే మనకి ఓన్లీ ఏ నెంబర్ అయినా జీరోస్ అండ్ వన్స్ లోనే రిప్రజెంట్ చేస్తాం. ఫర్ సపోజ్ నేను 10 తీసుకున్నా అంటే నా 10 కి బైనరీ నెంబర్ 10 and 10. ఎలా రాస్తాం మేడం? ఈ 10 కి 1010 బైనరీ నెంబర్ అంటున్నారు, అది ఎలా తెలిసింది మీకు, ఎలా వచ్చింది అంటే సో అది కూడా చూద్దాం. సో ఏదైనా ఒక నంబర్ ఇస్తే దాన్ని నేను బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. సో నా దగ్గర ఇప్పుడు 10 ఉంది. సో దాన్ని నేను బైనరీలో కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎలా చేయాలి? సో నాకు నేను ఏమన్నా బైనరీ అంటే జీరోస్ అండ్ వన్స్ అంటే మనకి ఇక్కడ ఎన్ని వాల్యూస్ వస్తున్నాయి? ఓన్లీ 2. నువ్వు ఏదైనా నంబర్ ని తీసుకో. ఫర్ సపోజ్ 8 తీసుకో, 10 తీసుకో, ఆర్ ఎల్స్ 100 తీసుకో, 100.8 తీసుకో, ఆర్ ఎల్స్ 200 2028 తీసుకో. ఏ నెంబర్ తీసుకున్నా దాన్ని నువ్వు 2 తో డివైడ్ చేసేటప్పుడు నీకు ఏమొస్తుంది రిమైండర్? ఎయిదర్ 1 ఆర్ 0. ఈ రెండు తప్ప ఇంకేమైనా వచ్చే ఛాన్స్ ఉందా నాకు? ఏదైనా ఒక నెంబర్ ని 2 తో డివైడ్ చేసేటప్పుడు రిమైండర్ 0 ఆర్ 1 ఈ రెండు కాకుండా ఇంకేమైనా వచ్చే ఛాన్స్ ఉందా? సో ఖచ్చితంగా ఉండదు. నాకు నువ్వు ఎంత పెద్ద నెంబర్ నైనా తీసుకో. సో నాకు రిమైండర్ కన్ఫర్మ్ గా 0 ఆర్ 1 వస్తుంది. సో అందుకే నేను బైనరీ నెంబర్ కి బేస్ 2 అని చెప్పగలను. ఓకే, నెక్స్ట్ బేస్ 2 కాబట్టి నేను 2 తో 10 ని డివైడ్ చేస్తున్నా. సో డివైడ్ చేసేటప్పుడు నాకు 2 5 10 వస్తుంది. సో నాకు రిమైండర్ ఎంత అవుతుంది? 0. దెన్ మళ్ళీ నేను 5 ని తీసుకొస్తా, అంటే కోషియంట్ ని తీసుకొచ్చి మళ్ళీ దాన్ని 2 తో చేస్తా. మళ్ళీ నాకు రిమైండర్ ఏమొస్తుంది? 2 2s 4. సో రిమైండర్ నాకు 1. మళ్ళీ నేను కోషియంట్ ని తీసుకుంటా, మళ్ళీ 2 తో డివైడ్ చేస్తా. 2 1s నాకు 2, రిమైండర్ 0. దెన్ మళ్ళీ నేను కోషియంట్ 1 అని తీసుకొస్తా. సో 1 మళ్ళీ 2 తో డివైడ్ చేస్తే 2 zeros నాకు 0. సో రిమైండర్ 1. ఇక్కడ మళ్ళీ కోషియంట్ ని తీసుకురావడానికి నాకు అవ్వదు, ఎందుకంటే అది ఆల్రెడీ 0 అయిపోయింది. సో ఇంకా నేను చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నా బైనరీ నంబర్ నాకు ఏమైతుందంటే, సో ఈ రిమైండర్స్ వస్తున్నాయి కదా 1 0 1 0. సో పై నుంచి కాదు కింద నుంచి కన్సిడర్ చేయాలి. 1 0 1 0. సో నాకు 10 తీసుకుంటే నాకు లాస్ట్ కి ఏమొచ్చింది బైనరీ నెంబర్? 10 కి 1010. సో బైనరీ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అర్థమైందా? ఒక నెంబర్ ఇస్తే దానికి బైనరీ నెంబర్ ఎలా రాయాలి. సో ఓకే, ఇంకొక నెంబర్ చూద్దాం. లెట్స్ టేక్, దేనికి చూద్దాం? 6 కి చూద్దామా, ఆర్ ఎల్స్ మీ ఇష్టం.
ఓకే 6 తీసుకుందాం. 6 కి నేను బైనరీ నంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేయాలి? సో 6 తీసుకుంటా, 2 తో డివైడ్ చేసుకుంటూ వెళ్తా. సో 6 తీసుకుంటే 6 ని 2 తో డివైడ్ చేస్తా. 2 3s నాకు 6. నా రిమైండర్ 0. నెక్స్ట్ మళ్ళీ నేను కోషియంట్ ని తీసుకొని దాన్ని 2 తో డివైడ్ చేస్తా. 2 1s నాకు 2. రిమైండర్ 1. మళ్ళీ నేను కోషియంట్ ని తీసుకొని అది 0 అయినంత వరకు నేను 2 తో డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో 2 zeros నాకు 0, రిమైండర్ 1. సో నాకు కోషియంట్ 0 అయిపోయిందా? సో 0 అయిపోయిందంటే ఇంకా నేను ఈ ప్రాసెస్ ఆపేయచ్చు. దెన్ నాకు ఇప్పుడు అవుట్పుట్ ఏమై ఉండొచ్చు? 1 1 0. వెనక నుంచి కన్సిడర్ చేయాలి నంబర్ ని. ఇప్పుడు నాకు 6 కి నా బైనరీ నంబర్ ఎంత అవుతుంది? 1 1 0. సో మ్యామ్ ప్రతి నంబర్ కి ఈ ప్రాసెస్ చేయాలా? ఒకవేళ పెద్ద నంబర్ ఇస్తే ఏం చేయాలి? ఈ ప్రాసెస్ అంతా చేసేసరికి లేట్ అవుతుందా? ఒకవేళ నాకు 2589 ఉంది. సో ఈ ప్రాసెస్ నేను చేసుకుంటూ వెళ్తే నాకు చాలా లెంది ప్రాసెస్ అయిపోతుంది. సో ఏమైనా షార్ట్ కట్ ఉందా మ్యామ్ అంటే ఎస్. సో ఇంకొక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే లైక్ ఆ ఫార్ములాని యూస్ చేసుకుంటే మనం ఏదైనా నెంబర్ కి బైనరీ నెంబర్ ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ మళ్ళీ 10 తీసుకుందాం. సో 10 కి ఆ ఫార్ములా ఏంటో చూద్దాం ఫస్ట్. ఆ ఫార్ములా ఏంటంటే నేను బేస్ ఎంత చెప్పా? బైనరీ నెంబర్ కి బేస్ 2. సో 2. సో నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా. 2 పవర్ ఆఫ్ 0, 2 పవర్ ఆఫ్ 1, 2 పవర్ ఆఫ్ 2, 2 పవర్ ఆఫ్ 3 అండ్ సో ఆన్. ఇలా రాసుకుంటూ వెళ్ళాలి. దెన్ ఏం చేయాలి? సో 2 పవర్ ఆఫ్ 1 2 పవర్ ఆఫ్ 0 నాకు వాల్యూ ఎంత? ఎనీథింగ్ పవర్ ఆఫ్ 0 వాల్యూ ఎంత? ఎనీథింగ్ పవర్ ఆఫ్ 0. సో ఎనీథింగ్ పవర్ ఆఫ్ 0 నాకు 1 అవుతుంది. నెక్స్ట్ 2 పవర్ ఆఫ్ 1 వాల్యూ 2, 2 పవర్ ఆఫ్ 2 4, 2 పవర్ ఆఫ్ 3 8. సో ఆన్. సో ఇప్పుడు నేను 10 ని తీసుకురావడానికి ఏ 2 వాల్యూస్ ని ప్లస్ చేస్తే నాకు 10 వస్తుంది? సో 8 ప్లస్ 2 నాకు 10 వస్తుందా? ఎస్ వస్తుంది. సో నాకు ఈ ప్లేసెస్ లో నేను 1 గా కన్సిడర్ చేస్తా. సో మిగతావన్నీ జీరోస్ పెట్టేస్తా. సో ఈ టైంలో నాకు లాస్ట్ కి ఏమొచ్చింది? 1 0 1 0. సో ఇది నేను 10 కి బైనరీ నంబర్ అని చెప్పొచ్చు. 10 కి బైనరీ నంబర్ 1 0 1 0 ఏనా? ఎస్. సో ఇంకొక నంబర్ చూద్దాం. ఇంకొక నంబర్ ఏదైనా ఒక నంబర్ చెప్పండి. ఏదైనా ఒక నంబర్ చెప్పండి. సో ఫార్ములా వేసుకున్నాం. సో 1 2 4 8. 5 కి చూద్దాం. 5 కి ఫైండ్ అవుట్ చేద్దాం పోనీ. 5 కి బైనరీ నంబర్ ఏమైతుంది నాకు? సో 5 కి చూసుకుంటే నాకు ఏ నెంబర్ ప్లస్ చేస్తే నాకు 5 వస్తుంది? సో నేను 4 అండ్ 1 ఈ రెండు ప్లస్ చేస్తే నాకు 5 వస్తుందా? ఎస్. సో వాటి ప్లేసెస్ లో 1s పెట్టుకొని మిగతా అన్నిటికీ జీరోస్ పెట్టేసుకోవచ్చు నేను. సో ఇప్పుడు నాకు 5 కి బైనరీ నెంబర్ ఏంటి? 0 1 0 1. సో 1 0 1 అని రాసుకోవచ్చు నేను. దెన్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పాలా బైనరీ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని? సో 17 కి చూద్దాం ఏమైతుందో. సో 17 తీసుకుంటున్నా. 17 కి నాకు బైనరీ నంబర్ ఏమైతుంది? సో మళ్ళీ రాసుకుంటా ఫార్ములా నేను.
2 power of 0, 2 power of 1, 2 square, 2 cube, 2 power of 4 and so on. సో నాకు 2 power of 0 అంటే 1, 2, 4, 2 cube అంటే 8 and 2 power of 4 అంటే 16 and so on. సో ఇక్కడ నాకు ఏ నంబర్స్ నేను ప్లస్ చేస్తే నాకు 17 వస్తుంది. సో నేను 16 ప్లస్ 1 చేస్తే నాకు 17 వస్తుందా? సో మిగతా నెంబర్స్ ని నేను జీరోగా పెట్టేసుకోవచ్చా? సో నాకు 17 కి బైనరీ నెంబర్ ఏమైతుంది? 1 000 1. సో ఏదైనా నంబర్ ఇస్తే నేను దాన్ని ఇలా ఫైండ్ అవుట్ చేస్తా. ఈ ఫార్ములాలో వేసి చేస్తే నాకు ఏదైనా నంబర్ కి బైనరీ నంబర్ నేను ఫైండ్ అవుట్ చేయొచ్చు. దెన్ బైనరీ నంబర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు బిట్ వైజ్ ఆపరేటర్స్ లో చూద్దాం. సో నేను బైనరీ నంబర్స్ ని మ్యానిపులేట్ చేయాలన్నా, వాటిపైన ఏమైనా ఆపరేషన్స్ చేయాలన్నా సరే నాకు బిట్ వైజ్ ఆపరేటర్స్ కావాలి. సో బిట్ వైజ్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి? జావాలో మనం ఏ బిట్ వైజ్ ఆపరేటర్స్ యూజ్ చేస్తామంటే, సో నాకు AND, OR అండ్ XOR. సో ఈ 3 నాకు బిట్ వైజ్ ఆపరేటర్స్. సో ఎలా యూజ్ చేస్తాం మ్యామ్? ప్రతిదాని వర్కింగ్ ఎలా ఉంటుంది అంటే, సో చూద్దాం. సో అది తెలుసుకునే ముందు వీటికి ట్రూత్ టేబుల్ వేసుకుందాం. సో నిన్న మనం ట్రూత్ టేబుల్ యూజ్ చేసాం దేనికి? లాజికల్ ఆపరేటర్స్ కి. సో దీనికి కూడా ఒక ట్రూత్ టేబుల్ ఉంటుంది. సో నిన్నలానే మనకి ట్రూని రిప్రజెంట్ చేయడానికి 1 అని యూజ్ చేసుకుంటాం అండ్ ఫాల్స్ ని రిప్రజెంట్ చేయడానికి 0ని యూజ్ చేసుకుంటాం. సో ట్రూత్ టేబుల్ చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ నేను ఎండ్ తీసుకుంటా. ఎండ్ తీసుకునేటప్పుడు నాకు ఫస్ట్ ఒక ట్రూ. సో 2 కండిషన్స్ తీసుకుంటే, సో 2 కండిషన్స్ లో నాకు ఒకటి ట్రూ కండిషన్ అండ్ ఇంకొకటి ఫాల్స్ కండిషన్ లో తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేది ఒకటి ట్రూ, ఇంకొకటి ఫాల్స్, ఇంకొకటి ఫాల్స్ అండ్ ట్రూ అండ్ 2 ఫాల్స్. సో ఈ 4 కండిషన్స్ కాకుండా ఇంకేమైనా వచ్చే ఛాన్స్ ఉందా నేను 2 కండిషన్స్ తీసుకునేటప్పుడు? సో ఫస్ట్ బిట్ వైజ్ ఎండ్ ఆపరేటర్ యూజ్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. సో బిట్ వైజ్ ఎండ్ ఆపరేటర్ ఏంటంటే, నాకు అన్ని కండిషన్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే అది నాకు ట్రూ రిటర్న్ చేస్తుంది. అందులో ఏ ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా సరే నాకు ఫాల్సే వస్తుంది. సో దీన్ని బట్టి చూసుకుంటే ట్రూ అండ్ ట్రూ. సో నాకు ఇక్కడ ఏమొస్తుంది? ట్రూ వస్తుందా, ఫాల్స్ వస్తుందా? సో మీరు అస్సలు రియాక్ట్ అవ్వకపోతే అసలు ఉన్నారా లేదా అని డౌట్ వస్తుంది నాకు. ఎస్. సో మాక్సిమం రియాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. సో ట్రూ వచ్చేటప్పుడు నాకు ఎండ్ ఆపరేటర్ యూజ్ చేసేటప్పుడు అవుట్పుట్ లో ఏమొస్తుంది? కన్ఫర్మ్ గా ట్రూవే వస్తుంది. ఎందుకంటే నాకు అన్ని కండిషన్స్ ట్రూ అయితే ఎండ్ ఆపరేటర్ ట్రూ రిటర్న్ చేస్తుంది. సో ఏ ఒక్కటి ఫాల్స్ అయినా సరే నాకు ఫైనల్ అవుట్పుట్ ఫాల్సే వస్తుంది. సో నాకు ఇక్కడ సెకండ్ వన్ లోకి వచ్చేసరికి ఒకటి ట్రూ, ఇంకొకటి ఫాల్స్ ఉంది. సో దీన్ని బట్టి నాకు ఫాల్స్ వస్తుంది. సో నెక్స్ట్ ఒకటి ఫాల్స్ అండ్ ఒకటి ట్రూ ఉంది. సో ఇందులో కూడా ఒకటి ఫాల్స్ ఉంది కాబట్టి మొత్తానికి ఫాల్స్ అవుతుంది నాకు. నెక్స్ట్ చూసుకునేసరికి నాకు ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అండ్ సెకండ్ కండిషన్ ఆల్సో ఫాల్స్. సో ఫైనల్ అవుట్పుట్ కూడా నాకు ఫాల్సే వస్తుంది. సో ఎండ్ ఆపరేటర్ అర్థమైందా?
సో నెక్స్ట్ మనకు వచ్చేది ఆర్ ఆపరేటర్. ఆర్ ఆపరేటర్ ఏంటంటే నా దగ్గర ఉన్న కండిషన్స్ లో ఒక్క కండిషన్ నాకు ట్రూ వచ్చినా సరే మొత్తానికి నా అవుట్పుట్ ట్రూ వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే 1 and 1, సో రెండు ట్రూ కాబట్టి ఆబ్వియస్లీ నాకు అవుట్పుట్ లో ట్రూయే వస్తుంది. నెక్స్ట్ చూస్తే ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్. ఒకటి ఫాల్స్ ఉన్న ఇంకొక ట్రూ ఉంది కాబట్టి నాకు ట్రూ రిటర్న్ చేస్తుంది, ఎందుకంటే ఉన్న కండిషన్స్ లో ఒకటి ట్రూ అయితే సరిపోతుంది. సో థర్డ్ కి వచ్చేసరికి ఒకటి ఫాల్స్ ఒకటి ట్రూ. ట్రూ ఉంది కాబట్టి ట్రూ. నెక్స్ట్ రెండు ఫాల్స్, ఒకటి కూడా నాకు ట్రూ లేదు, మీన్స్ అవుట్పుట్ లో కూడా ఫాల్సే వస్తుంది. సో నెక్స్ట్ మనకి ఎగ్జార్ అంటే ఇలా క్యాప్ సింబల్ దాన్ని ఎగ్జార్ అంటాం. సో అది ఎలా వర్క్ అవుతుంది? ఎగ్జార్ ఏంటంటే నాకు రెండు ఈక్వల్ కాదు అనేటప్పుడు నాకు ట్రూ రిటర్న్ చేస్తుంది. మళ్ళీ ఒకసారి వినండి. సో ఎగ్జార్ అంటే నాకు బోత్ ఆర్ నాట్ ఈక్వల్ అనే కండిషన్ సాటిస్ఫై చేస్తే ఎగ్జార్ నాకు ట్రూ రిటర్న్ చేస్తుంది. సో రెండు ఈక్వల్ కాదు, అది ఎలా అంటే, సో ఇప్పుడు నాకు ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో 1 నాట్ ఈక్వల్ టు 1, కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్. 1 నాట్ ఈక్వల్ టు 1, యాక్చువల్ గా ఇక్కడ 1 ఈక్వల్ టు 1, 1 నాట్ ఈక్వల్ టు 1 అనేది నాకు ఫాల్స్ వస్తుంది. సో 1 నాట్ ఈక్వల్ టు 1 అంటే కండిషన్ ఫాల్స్ కాబట్టి నేను ఇక్కడ ఫాల్స్ రాస్తా. ఫాల్స్ అంటే 0. నెక్స్ట్ కి వచ్చేసరికి 1 నాట్ ఈక్వల్ టు 0. సో 1 నాట్ ఈక్వల్ టు 0 కండిషన్ నాకు ట్రూ, ఎందుకంటే 1 ఇక్కడ 1 నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి కండిషన్ ట్రూ. సో 1. నెక్స్ట్ 0 నాట్ ఈక్వల్ టు 1, ఆబ్వియస్లీ కరెక్ట్, 0 ఇస్ నాట్ ఈక్వల్ టు 1. సో నేను ట్రూ కాబట్టి 1 పెట్టుకుంటా. నెక్స్ట్ 0 నాట్ ఈక్వల్ టు 0, యాక్చువల్ గా 0 ఈక్వల్స్ టు 0, 0 నాట్ ఈక్వల్స్ టు 0 అనేది నాకు రాంగ్. సో ఫాల్స్ కాబట్టి నేను 0 పెట్టుకుంటా. ఓకే, ఎగ్జార్ అర్థమైందా? సో నాకు బిట్ వైజ్ ఎండ్ ఎలా వర్క్ అవుతుంది, బిట్ వైజ్ ఆర్ ఎలా వర్క్ అవుతుంది, బిట్ వైజ్ ఎగ్జార్ ఎలా వర్క్ అవుతుంది, సో తెలిసింది. సో ఇప్పుడు వాటిని ఎలా యూజ్ చేయాలి? బైనరీ నంబర్స్ యూజ్ చేసి ఆపరేషన్స్ చేయొచ్చు అని అన్నారు. సో ఎలా చేయాలి అంటే, సో నేను 2 నంబర్స్ తీసుకున్నా. లైక్ నా దగ్గర 2 నంబర్స్ ఉన్నాయి, 10. సో 10 కి నాకు బైనరీ నంబర్ ఎంత? సో 10 కి బైనరీ నెంబర్, సో నా దగ్గర 10 అండ్ 2 ఉన్నాయి. నా ఇన్పుట్ 10 అండ్ 2. సో వీటికి నేను ఎండ్ ఆపరేటర్ యూజ్ చేసి 10 అండ్ 2 కి అవుట్పుట్ తీసుకురావాలి. సో 10 కి బైనరీ నంబర్ ఏంటి? ఇందాకే చెప్పా. సో 10 కి నాకు బైనరీ నెంబర్ 1010 వస్తుంది. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని పైన చెప్పా కదా, ఫార్ములా బట్టి చేయొచ్చు, ఆర్ఎల్స్ ఇలా డివైడ్ చేసుకుంటూ 2 తో రిమైండర్స్ ని లాస్ట్ లో మనం ఒక దగ్గర పెట్టుకుంటే అదే నాకు బైనరీ నెంబర్ అవుతుంది. సో 2 కి చూద్దాం, ఫార్ములా వేసుకుందాం. నా ఫార్ములా ఏంటి? 2 పవర్ ఆఫ్ 0, 2 పవర్ ఆఫ్ 1, 2 స్క్వేర్ అండ్ సో ఆన్. సో ఇక్కడ చూసుకుంటే 2 పవర్ ఆఫ్ 0 అంటే 1, 2 పవర్ ఆఫ్ 1 అంటే 2, 4 అండ్ సో ఆన్. సో 2 నాకు ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. సో అక్కడ నేను 1 పెట్టుకొని మిగతావన్నీ జీరోస్ పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు ఏమవుతుంది అప్పుడు? ఇక్కడ జీరోస్ ఉన్నా నో ప్రాబ్లం. సో 0 0 1 0. నాకు 2 కి బైనరీ నంబర్ 0010, 10 కి బైనరీ నంబర్ 1010. సో దీన్ని అండ్ చేసేటప్పుడు, ఎండ్ ఆపరేటర్ యూజ్ చేసేటప్పుడు నాకు ఏమైతుందో చూద్దాం. సో ఎండ్ ఆపరేటర్ అంటే ఏంటి? నాకు రెండు ట్రూ అవ్వాలి. సో రెండు ట్రూ ఎక్కడైనాయో చూద్దాం. సో 0 0, రెండు కండిషన్స్ నాకు ఫాల్స్, లైక్ 0 0
అండ్ ఆపరేటర్ 0 0 ఉండేటప్పుడు నాకు ఏమవుతుంది? సో 0 0 ఉండేటప్పుడు నా ఎండ్ ఆపరేటర్ లో ఏమొచ్చింది? నాకు 0 వచ్చింది. సో నేను 0 పెడతాను. సో నెక్స్ట్ 1 1 1 1 వచ్చేటప్పుడు లైక్ కన్సిడర్ యాజ్ ట్రూ 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 వచ్చేటప్పుడు నా ఎండ్ ఆపరేటర్ ఏం రిటర్న్ చేస్తుంది? సో ట్రూవే రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ నాకు 0 0 వచ్చింది. 0 0 వచ్చింది అంటే లైక్ రెండు ఫాల్స్ అన్నట్టు. ఫాల్స్ అయితే నాకు కన్ఫర్మ్ గా ఎండ్ ఆపరేటర్ ఫాల్సే ఇస్తుంది. సో ఫాల్స్ అంటే 0. సో మళ్ళీ 1 0. సో 1 అంటే ట్రూ, 0 అంటే ఫాల్స్ అని తీసుకుంటే నాకు సో ఒకటి ఫాల్స్ ఉంది. నా ఎండ్ ఆపరేటర్ ఏంటి? ఉన్న కండిషన్స్ అన్ని నాకు ట్రూవే అవ్వాలి. సో ఒకటి ఫాల్స్ ఉంది కాబట్టి మొత్తం అవుట్పుట్ నాకు ఫాల్స్ లోనే వస్తుంది. సో 10 అండ్ 2 చేసేటప్పుడు నాకు 0 0 1 0 వచ్చింది. దీన్ని మళ్ళీ నేను డెసిమల్ నెంబర్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి? సో సేమ్ ప్రాసెస్. దీన్ని మళ్ళీ నేను ఫార్ములాలో వేస్తా. 2 power of 0, 2 power of 1, 2 square, 2 power of 4. సో నాకు ఏమొస్తుంది ఇక్కడ? 2 power of 0 అంటే 1, సో 2 power of 0 అంటే 1, 2 power of 1 అంటే 2, 2 స్క్వేర్ అంటే 4 అండ్ 2 power of 3 అంటే నాకు 8. సో నేను ఇక్కడ ఏం చేస్తా అంటే మధ్యలో మల్టిప్లై చేస్తున్నా అనుకోండి. సో నాకు అప్పుడు ఏమైతుంది? 0 ఇంటూ 1. సో 0 ఇంటూ 1 నాకు 0 అవుతుంది. ప్లస్ లైక్ నెక్స్ట్ 1 ఇంటూ 2, 1 ఇంటూ 2, 1 ఇంటూ 2 నాకు 2. నెక్స్ట్ 4 ఇంటూ 0, 0. 8 ఇంటూ 0, సో 0. సో వచ్చిన వాల్యూస్ అన్నిటినీ నేను ప్లస్ చేసుకుంటే నాకు ఎంత వస్తుంది? 2. సో నాకు ఇప్పుడు అవుట్పుట్ లో ఏం రాయొచ్చు నేను? 10 అండ్ 2 చేసేటప్పుడు నాకు అవుట్పుట్ 2 వస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. లెట్స్ టేక్ మళ్ళీ నేను 10 తీసుకుంటా. సో 10 కి నా బైనరీ 10 అండ్ 1 కి చేస్తా ఈసారి. సో చూద్దాం 10 అండ్ 1 చేసేటప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది. సో 10 కి నా బైనరీ నెంబర్ 1 0 1 0. సో 1 కి బైనరీ నెంబర్, సో నాకు ఫార్ములా 1 2 4 8 తీసుకుంటే నాకు 1 కి బైనరీ నెంబర్ నేను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి 1 దగ్గర 1 పెట్టుకుంటా, మిగతావన్నీ నాకు జీరోస్ అవుతాయి. సో 1 కి నా బైనరీ నెంబర్ 0 0 0 అండ్ 1. సో 0 0 0 అండ్ 1. సో మళ్ళీ చూద్దాం. ఎండ్ ఆపరేటర్ అంటే ఏంటి? నాకు అన్ని కండిషన్స్ ట్రూ అయితే మాత్రమే ట్రూ రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ నేను కంపేర్ చేసుకుంటే ఒకటి ఫాల్స్, ఇంకొకటి ట్రూ. సో ఎండ్ ఆపరేటర్ యూజ్ చేసేటప్పుడు నాకు కన్ఫర్మ్ గా అది ఫాల్స్ వస్తుంది. నెక్స్ట్ 1 అండ్ 0. సో 1 అంటే ట్రూ, 0 అంటే ఫాల్స్ అని తీసుకుంటే ఒకటి ఫాల్స్ ఉంది కాబట్టి కన్ఫర్మ్ గా ఎండ్ ఆపరేటర్ నాకు ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో నెక్స్ట్ తీసుకుంటే 0 0, రెండు ఫాల్స్ అని తీసుకుంటే అవుట్పుట్ కూడా ఫాల్సే వస్తుంది. నెక్స్ట్ 1 అండ్ 0. సో 1 అండ్ 0 ఒకటి ట్రూ, ఒకటి ఫాల్స్. సో మొత్తానికి ఫాల్స్. సో నాకు అన్ని జీరోస్ వచ్చినాయి. మళ్ళీ నేను దీన్ని ఫార్ములాలో పెడితే లైక్ 1 2 4 8. నేను ఫార్ములా మళ్ళీ రాయట్లేదు, డైరెక్ట్ గా వాటి వాల్యూస్ ని వేస్తున్నా. సో అర్థమవుతుంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ మళ్ళీ వీటిని మల్టిప్లై చేస్తే
సో 1 into 0 నాకు 0 అవుతుంది. 0 into 2 0, 0 into 4 0, 0 into 8 0. సో వీటన్నిటిని నేను ప్లస్ చేస్తే నాకు 0 వస్తుంది. అంటే నేను 10 and 1 చేసేటప్పుడు నాకు 0 వస్తుంది. టెన్ ఇంటూ 10 and 1 చేసేటప్పుడు నాకు 0 వస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈసారి నేను 11 and 1 చేస్తా. లెవెన్ అండ్ 1. సో 11 కి నాకు ఏమై ఉండొచ్చు బైనరీ. సో చూద్దాం. సో 1 2 4 8 తీసుకుంటే నేను 8 + 2 + 1 అని రాసుకోవచ్చా 11 కి. 8 + 2 + 1, 8 + 2 + 1 నాకు 11 అవుతుంది. సో ఇక్కడ నేను 0 పెట్టుకోవచ్చు. సో నా 11 కి బైనరీ నంబర్ 1011. సో 11 కి బైనరీ నంబర్ 1011. సో 1 కి బైనరీ నంబర్ ఆల్రెడీ ఇక్కడ రాసుకున్నాం 0001. సో దీనికి ఎండ్ చేస్తే ఏమైతుంది. సో ఎండ్ అంటే నాకు రెండు కన్ఫర్మ్ గా ట్రూ అవ్వాలి. చూద్దాం. సో ఫస్ట్ తీసుకుంటే 1 and 1 ట్రూ ట్రూ అంటే ఎండ్ ఆపరేటర్ నాకు కన్ఫర్మ్ గా ట్రూ రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ 1 and 0 ఫాల్స్ కాబట్టి 0, 0 and 0 రెండు ఫాల్స్ కాబట్టి మళ్ళీ 0. సో 1 and 0 ఒకటి ఫెయిల్ అయింది కాబట్టి మళ్ళీ నాకు అవుట్పుట్ కూడా ఫెయిల్ అవుతుంది. సో మళ్ళీ నేను ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తా. సో ఫార్ములా ఏంటి 1 2 4 8. సో మల్టిప్లై చేస్తే 1 into 1 1, 2 into 0 0, 4 into 0 0, 8 into 0 0. సో వీటన్నిటిని నేను ప్లస్ చేస్తే వాల్యూ 1. సో నేను 11 and 1 చేసేటప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది 1. ఇక్కడ మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే 10 and 1 చేసేటప్పుడు నాకు 0 వచ్చింది. 11 and 1 చేసేటప్పుడు 1 వచ్చింది. సో మళ్ళీ నేను ఒకసారి మీరు కావాలంటే చెక్ చేసి చూడండి. 11 and 12 and 1 చేసేటప్పుడు నేను 12 and 1 చేసేటప్పుడు కూడా నాకు 0 వస్తుంది. అండ్ 14 and 1 కావాలంటే ఒకసారి నోట్స్ లో చెక్ చేసి చూడండి 0 వస్తుంది. నెక్స్ట్ 16 and 1 0 వస్తుంది. అండ్ 11 and 1 చేసేటప్పుడు నాకు 1 వచ్చింది. అండ్ నేను 13 and 1 చేసేటప్పుడు నాకు మళ్ళీ 1 వస్తుంది. సో నేను 15 and 1 చేసేటప్పుడు నాకు కూడా 1 వస్తుంది. సో ఒకసారి ఈ కండిషన్స్ చెక్ చేయండి. సో దీన్ని బట్టి నాకు ఏం అర్థమైందంటే నా ఇచ్చిన నెంబర్ నేను n అని కన్సిడర్ చేస్తే సో n అనే నెంబర్ ని 1 తో చేసేటప్పుడు నాకు అవుట్పుట్ 0 వచ్చింది అంటే ఆ ఇచ్చిన నెంబర్ ని నేను ఈవెన్ అనొచ్చా. సో ఇక్కడ నేను 10 and 1 చేసేటప్పుడు 0 వచ్చింది. నాకు 10 అనేది ఈవెనే కదా. నెక్స్ట్ 12 and 1 చేసేటప్పుడు కూడా 0 వస్తుంది. సో అప్పుడు నాకు 12 ఈవెన్ అనొచ్చు కదా. సో 14 కూడా అంతే, 16 కూడా అంతే. సో ఏదైనా ఒక నెంబర్ ని 1 తో ఎండ్ ఆపరేటర్ యూస్ చేస్తే నాకు 0 వస్తే నా నెంబర్ ని ఆ n ని నేను ఈవెన్ అని చెప్పొచ్చు. మీకు ఇంటర్వ్యూలో అడగొచ్చు జనరల్ గా మనం ఈవెన్ ఆడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. 2 తో మాడ్యులో డివిజన్ చేసి నాకు అవుట్పుట్ రిమైండర్ 0 వస్తే దాన్ని నేను ఈవెన్, ఒకవేళ 1 వస్తే ఆడ్ అని చెప్తా. సో నేను అలాంటి కాకుండా వేరేదే లైక్ మాడ్యులో డివిజన్ యూస్ చేయకుండా వేరే మెథడ్ లో చేయండి అంటూ అప్పుడు మీరు దీన్ని యూస్ చేయొచ్చు.
సో ఆ నెంబర్ ని ఎండ్ ఆపరేటర్ 1 చేసి 0 వస్తుందా 1 వస్తుందా చెక్ చేసుకొని ఒకవేళ నాకు 0 వస్తే నేను ఆ నెంబర్ ని ఈవెన్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఆడ్ ఎలా వస్తుంది? ఒక నెంబర్ ని నేను 1 తో ఎండ్ చేసేటప్పుడు నాకు అవుట్‌పుట్ 1 వచ్చింది అంటే ఆ నెంబర్ ని నేను ఆడ్ అనొచ్చా? ఎలా అనొచ్చు మేడం అంటే మనం ఇక్కడే చూసాం. 11 అండ్ 1 చేసాం. మనకి ఎండ్ చేసేటప్పుడు అవుట్‌పుట్ ఎంతొచ్చింది? 1 వచ్చింది. ఫర్ సపోజ్ 13 చేశా అనుకో. 13 అండ్ 1 చేసేటప్పుడు కూడా నాకు అవుట్‌పుట్ 1 వస్తుంది. 15 అండ్ 1 చేసేటప్పుడు కూడా 1 వస్తుంది. నువ్వు ఏ ఆడ్ నంబర్ తీసుకొని దాన్ని 1తో చేసినా సరే నీకు 1 అనే అవుట్‌పుటే వస్తుంది. సో అప్పుడు 1 వచ్చింది అంటే ఆ n ని నేను ఆడ్ నంబర్ అనొచ్చా? సో ఇంటర్వ్యూ పర్పస్‌లో ఇది చాలా బాగా యూజ్ అయితుంది. మీకు చాలా అడుగుతారు. లైక్ ఇలాంటి లాజిక్ ఉండేవి అడుగుతారు. మాడ్యులో డివిజన్ 2 చేయకుండా నాకు ఈవెనా, ఆడా చెప్పమంటే నేనిలా చెప్పొచ్చు. ఎండ్ ఆపరేటర్ క్లియరా? సో క్లాస్ వింటే అప్పుడప్పుడు రియాక్ట్ అవుతూ ఉండండి. వింటున్నారా లేదా అని నాకు అర్థం అవ్వట్లేదు. సో ఓకే. నెక్స్ట్ ఎండ్ తర్వాత మనకొచ్చేదేంటి? ఆర్. సో ఆర్ చూద్దాం. మనం ఎండ్ చెప్పుకున్నాం కదా! సో నెక్స్ట్ వచ్చేదే మనకి ఆర్. ఆర్‌ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఇలా ఒక లైన్‌తో రిప్రజెంట్ చేస్తాం. బిట్‌వైస్ ఆర్. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి మేడం? సరే అది కూడా చూద్దాం. సో దానికి కూడా నేను ఎగ్జాంపుల్ తీసుకుంటా. లైక్ 9 తీసుకుందాం. సో 9కి నాకు బైనరీ నంబర్ ఏమైతుంది? 9కి బైనరీ నంబర్ 9 అండ్ 1 చేద్దాం. సో 9కి బైనరీ నంబర్ ఏమైతది నాకు? 1, 2, 4, 8 అని రాసుకుంటే 8 + 1 నేను 9 అని చెప్పొచ్చా? 8 + 1. సో 8 అండ్ 1 ప్లేస్‌లో 1, 1 పెట్టుకున్నా. మిగతావన్నీ జీరోస్ పెట్టుకున్నా. ఇప్పుడు నాకు 9కి బైనరీ నంబర్ ఏమని చెప్పొచ్చు నేను? 1001. సో 1001. నెక్స్ట్ 1కి బైనరీ ఆపరేటర్ 1కి బైనరీ నంబర్. సో 0001. సో దీనికి ఆర్ ఆపరేటర్ యూజ్ చేస్తే ఫస్ట్ ఆర్ ఆపరేటర్ ఏంటంటే నాకు రెండిట్లో ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా సరే నాకు ట్రూ రిటర్న్ చేస్తుంది. అంతేనా? ఓకే. సో ఫస్ట్ చూసుకుంటే 1, 1 ఉంది. అంటే 2 ట్రూ. 2 ట్రూ అంటే నా ఆర్ ఆపరేటర్ ట్రూయే రిటర్న్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి 2 ఫాల్స్. ఫాల్స్ అంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ 2 నాకు ఫాల్సే వస్తున్నాయి. సో ఫాల్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒకటి ట్రూ అండ్ ఒకటి ఫాల్స్. ఆర్ ఆపరేటర్ ఏంటి? నాకు ఒక్క ట్రూ ఉన్నా సరే మొత్తం అవుట్‌పుట్ ట్రూయే వస్తుంది నాకు. సో నాకు ఒక ట్రూ ఉంది కాబట్టి నేను 1 పెట్టుకోవచ్చు ఇక్కడ. సో మళ్ళీ దీన్ని ఫార్ములాలో చూసుకుందాం. సో ఫార్ములా ఏంటి నాకు?
సో 2 పవర్ ఆఫ్ 0 అంటే 1. సో 1, 2, 4 అండ్ 8. సో ఇక్కడ నేను మల్టిప్లికేషన్ చేస్తే 1 ఇంటూ 1 1, 0 ఇంటూ 2 0, 0 ఇంటూ 4 0, 1 ఇంటూ 8 8. సో వచ్చిన వాల్యూస్ అన్ని నేను ఎడిషన్ చేస్తే నాకు 9 వచ్చింది. సో ఇక్కడ నేను లాస్ట్కి ఏమని చెప్పొచ్చు, 9 అండ్ 1 చేసేటప్పుడు నాకు 9 వచ్చింది. సో ఆర్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుందో అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఈసారి నేను 10 తీసుకుంటా, 10 ఆర్ 8 తీసుకున్నాం, కొన్ని 6 తీసుకుందాం. సో 6 తీసుకుంటే 6కి నాకు బైనరీ నెంబర్ ఏమవుతుంది, 6 అండ్ 1 చేస్తా. 6 అండ్ 1, 6 ఆర్ 1. సో 6కి నాకు బైనరీ నెంబర్ 1, 2, 4, 8 అని రాసుకుంటే 6 నాకు 4 అండ్ 2 ప్లస్ చేస్తే నాకు 6 వస్తుంది. సో 4 అండ్ 2 మిగతా ప్లేసెస్ లో 0 పెట్టుకుంటా. సో నాకు 0, 1, 1, 0, 6కి 0, 1, 1, 0. సో 1కి మనకి తెలుసు 0, 1. సో దీనికి నేను ఆర్ ఆపరేటర్ యూస్ చేసి ఏమొస్తుందో చూస్తా. ఆర్ ఆపరేటర్ అంటే అట్లీస్ట్ నాకు ఒకటి కండిషన్ ట్రూ అయినా సరే మొత్తం అవుట్పుట్ ట్రూ వస్తుంది. సో ఇక్కడ నాకు ఒక ఫాల్స్ ఉంది, ఒక ట్రూ ఉంది, అంటే నాకు అవుట్పుట్ ట్రూయే వస్తుంది. నెక్స్ట్ ఒకటి ట్రూ, ఒకటి ఫాల్స్, మళ్ళీ నాకు ట్రూయే వస్తుంది. దెన్ మళ్ళీ ఒకటి ట్రూ, ఒకటి ఫాల్స్. సో ట్రూ ఉంది కాబట్టి ట్రూ వస్తుంది. రెండు ఫాల్స్ అయ్యేటప్పుడు ఫాల్సే అవుతుంది. సో మళ్ళీ నేను దీన్ని ఫార్ములాలో వేసుకుంటా. 1, 2, 4, 8. సో దీనికి నేను మల్టిప్లై చేస్తే 1 ఇంటూ 1 1, 1 ఇంటూ 2 2, 1 ఇంటూ 4 4, 0 ఇంటూ 8 0. సో వీటన్నిటిని నేను అడిషన్ చేస్తే నాకు 7 వచ్చింది. సో నేను 6 ఆర్ ఆపరేటర్ అండ్ 1 చేసేటప్పుడు నాకు అవుట్పుట్ 7 వచ్చింది. సో ఇక్కడ మళ్ళీ అబ్జర్వ్ చేస్తే నేను 9 తీసుకునేటప్పుడు నాకు సేమ్ నెంబర్ వచ్చింది. సో ఎప్పుడైతే నేను 9 తీసుకుంటానో నాకు సేమ్ నెంబర్ వస్తుంది. అంటే ఆడ్ నెంబర్ తీసుకునేటప్పుడు నాకు అదే నెంబర్ వస్తుంది. ఈవెన్ నెంబర్ 6 తీసుకునేటప్పుడు ఒకటి ప్లస్ వస్తుంది. సో నేను కండిషన్ ఎలా రాసుకోవచ్చు? సో ఎప్పుడైతే ఒక నెంబర్ ని 1తో ఆర్ ఆపరేటర్ యూస్ చేసేటప్పుడు నాకు సేమ్ నెంబర్ వచ్చిందే అంటే ఆ నెంబర్ ని నేను ఆడ్ అనొచ్చా? సో ఇక్కడ 9 తీసుకొని 9 ఆర్ ఆపరేటర్ 1 చేసేటప్పుడు సేమ్ నెంబర్ వచ్చింది, అప్పుడు నాకు 9 ఆడే అయిందా? సో అలానే నువ్వు ఆడ్ నెంబర్ ఏమైనా తీసుకో, ఫర్ సపోజ్ 13 తీసుకో ఆర్ ఎల్స్ 23 తీసుకో, ఆర్ ఆపరేటర్ 1 చేసేటప్పుడు సేమ్ నెంబర్ నీకు వస్తుంది. సో ఎప్పుడైతే ఒక నెంబర్ ని నేను ఆర్ 1 చేస్తానో సో నాకు సేమ్ నెంబర్ వచ్చింది అంటే ఆ నెంబర్ ని నేను ఆడ్ అనొచ్చు. సో అలానే ఒక నెంబర్ ని ఆర్ ఆపరేటర్ 1 చేసేటప్పుడు నాకు n+1 వచ్చింది అంటే ఆ నెంబర్ ని నేను ఈవెన్ అనొచ్చు. సో ఒక నెంబర్ ఈవెన్ ఆడా ఫైండ్ అవుట్ చేయడానికి మనకి తెలిసిన మాడ్యులో డివిజన్ 2 కి బదులు ఆర్ ఎండ్ ఆపరేటర్ యూస్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఇలా ఆర్ ఆపరేటర్ యూస్ చేసి కూడా చేయొచ్చు. నెక్స్ట్
అండ్ ఆర్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది నాకు? ఎగ్జార్. సో ఎగ్జార్ చూద్దాం. ఎగ్జార్ అంటే ఏం చెప్పాం? ఎగ్జార్ ఎలా వర్క్ అవుతుంది? సో ఎగ్జార్ చూద్దాం. ఎగ్జార్ కూడా మనం బైనరీ నంబర్స్ ని తీసుకోవాలి. సో లెట్స్ టేక్ 12 తీసుకుందాం అండ్ 1. సో 12 ఎగ్జార్ 1 చేసుకున్నా. సో 12 కి నాకు బైనరీ నంబర్ ఏమైతుంది? ఫార్ములా వేస్తున్నా 1 2 4 అండ్ 8. సో ఇందులో నేను ఏమేం ప్లస్ చేస్తే నాకు 12 వస్తుంది? సో 8 ప్లస్ 4 చేస్తే నాకు 12 వస్తుందా? మిగతా నేను జీరోస్ పెట్టేసుకోవచ్చా? సో 12 కి నాకు బైనరీ నంబర్ ఏమైతుంది? 1100. సో 1 కి మనకి తెలుసు 001. సో ఎగ్జార్ చేద్దాం. ఎగ్జార్ అంటే నాకు ఏంటి? రెండు ఈక్వల్ కాదు. సో రెండు ఎప్పుడైతే ఈక్వల్ కాదో సో అప్పుడు నేను ట్రూ అని రాసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ చెప్పా. ట్రూత్ టేబుల్లో చూసుకుంటే ఎప్పుడైతే నాకు రెండు ఈక్వల్ కాదో అప్పుడు నేను ట్రూ వస్తుంది నాకు అవుట్పుట్. ఎప్పుడైతే నాకు రెండు ఈక్వల్ అవుతాయో సో ఫాల్స్ వస్తుంది. సో చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. సో ఇక్కడ 0 నాట్ ఈక్వల్స్ టు 1 కండిషన్ ట్రూ ఆ ఫాల్సా? 0 నాట్ ఈక్వల్స్ టు 1 ఆబ్వియస్లీ కండిషన్ ట్రూ కాబట్టి 1. సో నెక్స్ట్ 0 నాట్ ఈక్వల్స్ టు 0. సో 0 నాట్ ఈక్వల్స్ టు 0 అనేది ఫాల్స్ కాబట్టి 0. సో 1 నాట్ ఈక్వల్స్ టు 0 కండిషన్ ట్రూ కాబట్టి 1. సో 1 నాట్ ఈక్వల్స్ టు 0. సో 1 నాట్ ఈక్వల్స్ టు 0 కాబట్టి మళ్ళీ నేను ట్రూ వేసుకుంటా. సో మళ్ళీ నేను ఫార్ములా రాసుకుంటే 2 సో 1 2 4 8. సో మధ్యలో నేను మల్టిప్లై చేస్తా. సో నాకు ఏమొస్తుంది? 1 ఇంటూ 1 1, 0 ఇంటూ 2 0, 1 ఇంటూ 4 4, 1 ఇంటూ 8 8. సో 8 ప్లస్ 4 ప్లస్ 0 ప్లస్ 1 13 వస్తుంది. అంటే నేను 12 ఎగ్జార్ 1 చేసేటప్పుడు నాకు 13 వచ్చింది. సో నెక్స్ట్ ఈసారి ఆడ్ తీసుకుందాం. ఆడ్ నంబర్ లైక్ ఏం తీసుకుందాం? ఆడ్ నంబర్ లెట్స్ టేక్ 19. సో 19 తీసుకున్నా. నెక్స్ట్ 1 తీసుకున్నా. 19 ఎగ్జార్ 1. సో 19 కి బైనరీ నంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా? మళ్ళీ ఫార్ములా వేసుకుంటా. సో 19 అనేది కొంచెం పెద్ద నెంబర్ కాబట్టి కొంచెం పెద్ద ఫార్ములా చేద్దాం. సో 1 2 4 8 నెక్స్ట్ వచ్చేది 16 నెక్స్ట్ సో ఆన్ వస్తూ ఉంటుంది. సో ఏ నెంబర్స్ ని నేను ప్లస్ చేస్తే నాకు 19 వస్తుంది? సో నేను 16 ప్లస్ 2 ప్లస్ 1 చేయొచ్చా? 16 ప్లస్ 2 ప్లస్ 1 16 ప్లస్ 2 18 ప్లస్ 1 19. సో మిగతావన్నీ జీరోస్ పెట్టేసుకోవచ్చు. సో 19 కి నాకు బైనరీ నంబర్ 10011. సో 1 కి 0001. సో దీన్ని చూద్దాం. సో ఇది ఎలా వర్క్ అవుతుంది? ఎగ్జార్ రెండు ఈక్వల్ కానప్పుడు నాకు అవుట్పుట్ ట్రూ వస్తుంది. 1 నాట్ ఈక్వల్ టు 1 కండిషన్ 1 నాట్ ఈక్వల్ టు 1. సో కండిషన్ ఫాల్స్ కాబట్టి 0. నెక్స్ట్ 1 నాట్ ఈక్వల్ టు 0.
1 not equal to 0 condition true, so 1. Next 0 not equals to 0. 0 not equals to 0 condition false. Next mali 0 not equals to 0 condition false. 1 not equals to 0 condition true. Next ఇప్పుడు నేను ఫార్ములాలో రాసుకోవచ్చా 1 2 4 8 and 16. సో మళ్ళీ నేను వీటిని మల్టిప్లై చేస్తా వచ్చిన వాల్యూస్ తో. సో 0 into 1 0, 1 into 2 2, 0 into 4 0, 0 into 8 0, 1 into 16 16. సో ఇక్కడ నాకు అవుట్పుట్ ఏమొచ్చింది 16 plus 2. సో నాకు 18 వచ్చింది. సో నేను 19 XOR 1 చేసేటప్పుడు నాకు అవుట్పుట్ 18 వచ్చింది. సో ఓకే, ఇప్పుడు ఈ రెండు కండిషన్స్ బట్టి మనం ఫార్ములా ఎలా బిల్డ్ చేయొచ్చు. ఎప్పుడైతే నా నంబర్ ని XOR 1 చేసేటప్పుడు నాకు n+1 వస్తుందో ఆ నెంబర్ ని నేను ఈవెన్ అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ నేను 12 XOR 1 చేసేటప్పుడు నాకు 13 వచ్చింది. సో నాకు n12 అని తీసుకుంటే 13 అనేది n+1 అవుతుంది. సో నువ్వు అలానే ఏ నెంబర్ అయినా తీసుకో, ఈవెన్ నెంబర్ 16 తీసుకో, 22 తీసుకో, 28 తీసుకో, 32 తీసుకో, ఏం తీసుకున్నది తెలుసు సరే. XOR 1 చేసేటప్పుడు ఆ నెంబర్ కి +1 అవుట్పుట్ వస్తుంది నాకు. సో అప్పుడు ఆ నెంబర్ ని నేను ఈవెన్ అనొచ్చు. సో నెక్స్ట్ మరి ఆడ్ ఎప్పుడు అవుతుంది మేడం అంటే, సో n XOR 1 చేసేటప్పుడు నాకు n-1 వచ్చేటప్పుడు నేను n అనేది ఆడ్ అని చెప్పొచ్చు. ఎలా అంటే ఇప్పుడు నా 19 తీసుకున్నా, 19 XOR 1 చేసేటప్పుడు నాకు అవుట్పుట్ ఏమొచ్చింది 19 - 1 అంటే 18 వచ్చింది. అంటే నా 19 అనేది నేను ఆడ్ అని చెప్పొచ్చా. ఎస్. సో బైనరీ నంబర్స్ ఇస్తే వాటిపైన ఆపరేషన్స్ ఎలా చేయాలో అర్థమైందా. యూజింగ్ బిట్ వైజ్ ఆపరేటర్స్. ఒక నెంబర్ ఇస్తే దానికి బైనరీ నంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో బైనరీ నంబర్స్ ని మనం బైనరీ నంబర్స్ పైన ఎలా ఆపరేషన్స్ చేయొచ్చు యూజింగ్ బిట్ వైజ్ అండ్ యూజింగ్ బిట్ వైజ్ ఆర్ యూజింగ్ బిట్ వైజ్ XOR యూజ్ చేసి ఎలాంటి ఆపరేషన్స్ చేయొచ్చు అని. ఓకే, సో బిట్ వైజ్ ఆపరేటర్స్ ఇంతే. సో నెక్స్ట్ మనకున్న ఆపరేటర్స్ ఏంటి. సో బిట్ వైజ్ తర్వాత మనకు వచ్చేవి షిఫ్ట్ ఆపరేటర్స్. సో షిఫ్ట్ ఆపరేటర్స్ లో మనకి ఏమేమి ఉంటాయి మేడం అంటే, మనకి షిఫ్ట్ ఆపరేటర్స్ రైట్ షిఫ్ట్ అండ్ లెఫ్ట్ షిఫ్ట్ ఉంటాయి. సో రైట్ షిఫ్ట్ ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 2 గ్రేటర్ దాన్ సింబల్స్ తో రిప్రజెంట్ చేస్తాం. మన లెఫ్ట్ షిఫ్ట్ అంటే 2 లెస్ దాన్ సింబల్స్ చేస్తాం. సో ఒక నెంబర్ ఇచ్చేటప్పుడు దాన్ని రైట్ షిఫ్ట్ ఎలా చేయాలి, లెఫ్ట్ షిఫ్ట్ ఎలా చేయాలో చూద్దాం. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 10
ఇది కూడా బైనరీ నంబర్స్ పైనే ఆపరేషన్స్ చేయొచ్చు యూజింగ్ షిఫ్ట్ ఆపరేటర్స్. సో ఫస్ట్ నాకు ఇచ్చిన నెంబర్ కి నేను బైనరీ నంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. 10 కి బైనరీ నంబర్ మనకు తెలుసు 1010. దెన్ నేను ఏమనుకుంటున్నా అంటే దీన్ని రైట్ షిఫ్ట్ 2 చేయాలనుకుంటున్నా. సో రైట్ షిఫ్ట్ 2 చేయాలి అంటే ఎలా చేయాలి? రైట్ షిఫ్ట్ అంటే 2 గ్రేటర్ దాన్ సింబల్స్ 2 చేయాలనుకుంటున్నా. సో రైట్ షిఫ్ట్ 2 అంటే నా నంబర్ ని అంటే నా బైనరీ నంబర్ 1010ని ఒక 2 ప్లేసెస్ కి రైట్ సైడ్ నేను జరుపుతా. అంటే ఎలా అంటే 1010ని సో 2 ప్లేసెస్ ముందుకి జరిపి రైట్ సైడ్ జరిపి సో 1010 ఇలా పెట్టుకుంటా. రైట్ సైడ్ 2 ప్లేసెస్ షిఫ్ట్ చేయడం అంటారు దీన్ని రైట్ షిఫ్ట్. సో నాకు ఈ 2 నంబర్స్ ఇంకా నేను కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నేను కన్సిడర్ చేయాల్సింది ఇవి మాత్రమే. సో మిగతా ప్లేసెస్ లో నేను ఇలా జీరోస్ పెట్టేసుకోవచ్చు. సో దీన్ని మళ్ళీ నేను ఫార్ములాలో వేసుకుంటే 2 పవర్ ఆఫ్ 0, 2 పవర్ ఆఫ్ 1, 2 పవర్ ఆఫ్ 2, 2 పవర్ ఆఫ్ 3. సో మళ్ళీ నాకు ఏమొస్తుంది 1, 2, 4, 8. సో మళ్ళీ నేను ఇంటూ చేస్తే 0 into 1, 0 into 1, 0. 1 into 2, 1 into 2, 2. మళ్ళీ 0 into 4, 0. 0 into 8, 0. మళ్ళీ ఇవన్నీ నాకు ప్లస్ చేస్తే ఆన్సర్ 2 వస్తుంది. సో నేను 10 రైట్ షిఫ్ట్ 2 చేసేటప్పుడు నాకు ఆన్సర్ ఎంత వచ్చింది? 10ని 2 ప్లేసెస్ రైట్ చేస్తున్నా షిఫ్ట్ చేయడం. సో అప్పుడు నాకు అవుట్పుట్ 2 వచ్చింది. నెక్స్ట్ ఇంకొక నెంబర్ కి చూద్దాం. లెట్స్ టేక్ 17. 17 కి చూద్దాం. సో 17 కి బైనరీ నెంబర్ ఏంటి? సో ఫార్ములాలో వేసుకొని చూద్దాం. సో 2, 1, 2, 4, 8, 16. సో 17 అంటే 16 ప్లస్ 1 అనొచ్చా నేను? సో మిగతావన్నీ జీరోస్ వేసేసుకోవచ్చా? సో ఇప్పుడు నాకు 17 కి బైనరీ ఏమవుతుంది? 1, 0, 0, 0, 1. సో 17 ని నేను 3 టైమ్స్ రైట్ షిఫ్ట్ చేయాలనుకుంటున్నా. 17 ని 3 టైమ్స్ రైట్ షిఫ్ట్ అంటే 3 టైమ్స్ నాకు ముందుకు వెళ్తుంది, రైట్ సైడ్ వెళ్తుంది. అంటే 1, 0, 0, 0 అండ్ 1. సో నేనేం చెప్పా? ఈ రైట్ సైడ్ ఇంకా నాకు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో మిగతావి నేను జీరోస్ పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ నేను ఫార్ములా వేసుకుంటే ఏమొస్తుంది? 1, 2, 4, 8, 16. సో మళ్ళీ నేను మల్టిప్లికేషన్ చేసుకున్నా. సో 0 into 1, 0. 1 into 2, 2. 0 into 4, 0. అండ్ 0 అండ్ 0. సో ఇవన్నీ నాకు ప్లస్ చేస్తే 2 వచ్చింది. సో నేను ఇక్కడ ఏం చేయొచ్చు? 17 ని రైట్ షిఫ్ట్ 3 చేసేటప్పుడు నాకు 2 వచ్చింది. నెక్స్ట్
ఏదైనా ఒక నంబర్ ని రైట్ షిఫ్ట్ చేసేటప్పుడు కన్ఫర్మ్ గా నేను ఈ ప్రాసెస్ అంతా చేయాలా మ్యామ్, షార్ట్ కట్ ఏం లేదా అని అంటే ఎస్, షార్ట్ కట్ ఉంది. ఎప్పుడైతే రైట్ షిఫ్ట్ చేస్తామో సో ఇంత ప్రాసెస్ అంతా చేయకుండా డైరెక్ట్ గా నేను ఒక ఫార్ములాలో వేసి చేయొచ్చు. ఆ ఫార్ములా ఏంటి అంటే n బై 2 పవర్ ఆఫ్ ఏ. సో ఇక్కడ n అండ్ ఏ అంటే ఏంటంటే ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో 17 రైట్ షిఫ్ట్ 3 చేసేటప్పుడు నాకు 17 అనేది n అవుతుంది, 3 అనేది నాకు ఏ అవుతుంది. సో నేను ఈ ఫార్ములాలో 17 అండ్ 3 వేసేటప్పుడు నాకు ఆన్సర్ ఎంత రావాలి, 2 రావాలి. సో ఫార్ములాలో వేసి చెక్ చేద్దాం ఒకసారి. సో n అంటే 17, n బై 2 పవర్ ఆఫ్ ఏ, 2 పవర్ ఆఫ్ 3. సో దీన్ని చేసేటప్పుడు నాకు ఏమవుతుంది, 17 బై 2 క్యూబ్ అంటే 8 అని చెప్పొచ్చా నేను, 2 క్యూబ్, 2 2s 4, 4 2s 8. సో ఇప్పుడు నేను 17 బై 8 చేయాలి, 8 17, 8 2s నాకు 16, సో నాకు 1. సో నాకు ఇక్కడ ఏమొచ్చింది, 2 వచ్చిందా. సో నేను ఇక్కడ 2 రాయొచ్చా. సో నేను ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా చేసినా సరే నాకు 17 రైట్ షిఫ్ట్ 3 2 వచ్చింది. జస్ట్ ఈ ఫార్ములాలో వేసి చేసినా సరే నాకు ఆన్సర్ 2 వచ్చింది. సో డైరెక్ట్ గా ఈ ఫార్ములాలో వేసి మనం రైట్ షిఫ్ట్ చేయొచ్చు. నెక్స్ట్ లెఫ్ట్ షిఫ్ట్ చూద్దాం. సో లెఫ్ట్ షిఫ్ట్, సో లెఫ్ట్ షిఫ్ట్ కి లెట్స్ టేక్ 10 తీసుకుందాం. సో లెఫ్ట్ షిఫ్ట్ 10 కి బైనరీ 1010. సో నేను 10 లెఫ్ట్ షిఫ్ట్ 2 చేయాలనుకుంటున్నా. సో రైట్ షిఫ్ట్ అంటే రైట్ సైడ్ మూవ్ అయ్యే, సో లెఫ్ట్ షిఫ్ట్ అంటే నాకు లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. లెఫ్ట్ సైడ్ అంటే ఇటేనా. సో అటు ఎన్ని ప్లేసెస్ మూవ్ అవ్వాలి, ఎన్ని షిఫ్ట్స్ చేయాలి నేను, 2 చేయాలి. 2 అంటే ఈ 2 నెంబర్స్. సో నేను ఆ 2 నెంబర్స్ ని జరుపుతా, లైక్ 0 and 1, నెక్స్ట్ 1 0. సో 2 ప్లేసెస్ ని నేను జరపా, మిగతా వాటిని నేను జీరోస్ అని పెట్టేయచ్చు. సో మళ్ళీ వీటిల్లో ఫార్ములా వేసుకున్నాం. సో ఫార్ములా ఏంటి, నాకు 1 2 4 8 16 నెక్స్ట్ 32 వస్తుంది నాకు. సో ఇక్కడ నేను మళ్ళీ మల్టిప్లికేషన్ చేస్తా. 1 into 0 నాకు 0 అవుతుంది, 2 into 0 0 అవుతుంది, 4 into 0 0 అవుతుంది, 8 into 1 8, 16 into 0 0, 32 into 1 32 into 1 32. నెక్స్ట్ ఇవన్నీ ప్లస్ చేస్తే నాకు ఏమొస్తుంది, 32 plus 8 40. సో 40 అంటే నేను 10 లెఫ్ట్ షిఫ్ట్ 2 చేసేటప్పుడు నాకు ఏమొచ్చింది, 40 వచ్చింది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పనా. సో మళ్ళీ ఇక్కడ తీసుకున్నట్టు 17 చూద్దాం. 17 లెఫ్ట్ షిఫ్ట్ 3. సో 17 కి మళ్ళీ నాకు బైనరీ ఏమైతుంది, 1 000 1. సో 1 000 1. సో నేను 17 ని లెఫ్ట్ షిఫ్ట్ 3 చేస్తున్నా.
అంటే 3 పొజిషన్స్ నాకు లెఫ్ట్ సైడ్ రావాలి. సో అంటే నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా. 1 0 0 3 పొజిషన్స్ లెఫ్ట్కి వెళ్ళాయి. రిమైనింగ్ అంతా ఇక్కడ వేసేసుకుంటా. సో మిగతా అన్ని జీరోస్ పెట్టేసుకుంటా. సో మళ్ళీ నేను ఫార్ములా వేసుకుంటే నాకు ఏమవుతుంది? 1 2 4 8 16 32 32 to 64 and 60 61 28. సో దీనికి చూద్దాం. సో మళ్ళీ నేను ఇక్కడ మల్టిప్లై చేస్తున్నా. 0 into 1 0, 0 into 2 0, 4 into 0 0, 8 into 1 8, 0 into 16 0, 32 into 0 0, 64 0 0, 128 ones 128. సో ఇవన్నీ నేను ప్లస్ చేస్తా. సో అప్పుడు నాకు ఏమొస్తుంది? 128 ప్లస్ 8 136 వస్తుందా? సో నేను 17 లెఫ్ట్ షిఫ్ట్ 3 చేసేటప్పుడు నాకు ఏమొచ్చింది? 136. సో 136. సో రైట్ నాకు లెఫ్ట్ షిఫ్ట్ ఇలా వర్క్ అవుతుంది. సో రైట్ షిఫ్ట్ కి ఫార్ములా ఉంది కదా మేడం. సో అలానే లెఫ్ట్ షిఫ్ట్ కి కూడా ఏమైనా ఫార్ములా ఉందా అంటే ఎస్, నాకు లెఫ్ట్ షిఫ్ట్ కూడా ఫార్ములా ఉంది. అదేంటి అంటే n into 2 power of a. n into 2 power of a. సో ఇక్కడ n అంటే ఏమని చెప్పా? సో పర్టికులర్ గా ఈ ఎగ్జాంపుల్ ని తీసుకొని మళ్ళీ చేద్దాం. సో n అంటే నాకు 17, a అంటే 3, రైట్ షిఫ్ట్ 3 చేస్తున్నా కాబట్టి అది a. సో n into 2 power of a. n అంటే 17 into 2 power of a అంటే 3. 17 into 2 power of 3 అంటే 3, 2 cube. 2 2s 4, 4 2s 8. 8. 17 into 8 నాకు 136 వస్తుంది. సో నాకు ఫార్ములాలో వేస్తే కూడా సేమ్ అవుట్పుట్ వచ్చిందా? సో నేను మొత్తం ప్రాసెస్ చేయాలి అనుకుంటే ఇలా బైనరీ వాల్యూస్ తీసుకొని క్యాలిక్యులేట్ చేసి చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఇలా ఫార్ములాలో వేసి డైరెక్ట్ గా చేసేయచ్చు. సో ఈరోజు క్లాస్ మొత్తం అర్థమైందా? సో లాస్ట్ లో అయినా కొంచెం రియాక్ట్ అవ్వండి. వింటున్నారా లేదా నాకు తెలుస్తుంది కదా. సో క్లాస్ అర్థమైంది అంటే ఈ రోజుతో ఎండ్ చేద్దాం. ఎనీవన్? బైనరీ ఆపరేటర్స్, బైనరీ నంబర్స్ ని మనం ఏమైనా ఆపరేషన్స్ చేయాలి అంటే బిట్ వైజ్ అండ్ షిఫ్ట్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. సో అర్థమైందా? సో ఇవన్నీ వింటే రేపు మొత్తానికి నేను సూడో కోడ్స్ ఇస్తా. అంటే ఈ ఆపరేటర్స్ అన్ని యూజ్ చేసి మీకు ప్రాక్టీస్ కి క్వశ్చన్స్ ఇస్తాను. అవన్నీ మీరు చేయాలి. మీ గ్రూప్ లో అయినా షేర్ చేస్తా, ఆర్ ఎల్స్ నేను నోట్స్ లో అయినా రాసేసి ఇస్తా. సో ఓకేనా? అర్థమైంది అని చెప్తే క్లాస్ ఎండ్ చేద్దాం. ఓకే, బాయ్ గైస్.
ఈ రోజు ఇక్కడికి వచ్చాను అంటే ఇక నేను ఏం చేస్తున్నారు